హాయ్. ఈరోజు మనం విజయవాడలో ఉన్నాం. ఇక్కడ పాకిస్తాన్ కాలనీ అని పిలుస్తారు ఈ కాలనీని. అయితే గత వారం రోజుల క్రితమో లేకపోతే నెల క్రితమో పవన్ కళ్యాణ్ గారు అది పాకిస్తాన్ కాలనీ భగీరథ కాలనీ అని చేంజ్ చేయడం జరిగింది. అసలు పాకిస్తాన్ కాలనీ అసలు పేరు ఎలా వచ్చింది అనేది కనుక్కుందాం. ఇక్కడ స్థానిక 99లో వచ్చానండి. మా మ్యారేజ్ అయినప్పుడు అప్పటి నుంచి పాకిస్తాన్ కాలనీ అలాగే ఉంది. అప్పటి నుంచి ఏం మారవలేదు. ఏంటంటే ఇది పాకిస్తాన్ కాలనీ అనేటప్పటికి ఏంటంటే ఏమీ రావటం లేదు. ఏమి రావట్లేదు. పాకిస్తాన్ కాలనీ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చారా మీరు, ఎక్కడోళ్ళు కాదా అని అడుగుతున్నారు. దానివలన మేము ఇప్పుడు పేరు మార్చడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మార్చారని తెలుసా మీకు? ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మామూలుగా మారింది పేరు. మామూలుగా అయితే మారింది, పట్టాలన్నీ మారుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరిని అడిగితే ఏం చెప్పేవాళ్ళు మీరు అప్పుడు ఇదే పాకిస్తాన్ కాలనీ చెప్పేవాళ్ళు అండి. పాకిస్తాన్ కాలనీ ఏంటమ్మా పాకిస్తాన్ వాళ్ళ అని అడిగారు. పాకిస్తాన్ కాదండి ఇది కాలనీ పేరు మాది అదే అంటే ఆహా అలాగమ్మా అని అడుగుతారు. అంతే. ఎలా ఉంది పేరు? బాగానే ఉంది కానీ నోరు తిరగట్లేదు. బాగానే ఉంది కానీ నోరు తిరగట్లేదండి. భగీరథ కాలనీ అంటే నోరు తిరగట్లేదు. అలవాటు అయిపోద్దులేండి. ఇప్పుడు అలవాటు అయిపోలేదండి. మీరు అక్కడ చెప్తారండి. థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు అమీనా అండి. మా చిన్నప్పుడు కాడి నుంచి ఇక్కడే ఉంది. మేము మా చిన్నప్పుడు ఇది కట్టారు, బర్మా వాళ్ళకని కట్టారు ఇవి. మా ఇల్లులు అయ్యి ఆ రోడ్డు 70 గజాలు స్థలాలు మా ఇవి. సరే చిన్నప్పుడు ఈ బర్మా వాళ్ళు ఎక్కడికో వచ్చి బట్టల షాపులో ఏదో కట్టుకుందామని కట్టారు. మళ్ళీ అప్పుడు ఏమైందో మనకైతే అంత గుర్తులేదు. కనుక తర్వాత వరదలు వచ్చినాయి బీభత్సంగా. మొన్న వచ్చినట్టు తెలీదండి, అంత గుర్తులేదు మాకు. వరదలు వచ్చినప్పుడు అందరూ ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉంటే ఇట్లా వచ్చి స్థిరపడిపోయారు. ఇంకా అలాగ ఉండడం అలాగే ఉన్నారు. తర్వాత బాబురావు గారు వాళ్ళు కాటరగడ్డ కాటరగడ్డ సుబ్బరాజా ఎవరు ఆయన పెద్ద ఆయన వాళ్ళందరినీ పట్టుకుంటే ఈ రోడ్లు వేపిస్తాం. ఇదంతా పెద్ద గొయ్యి అన్నమాట. ఇదంతా వాటరే, ఇంత చెరువులాగా ఉండేది. ఇది మొత్తం చెరువులే. అప్పుడు మట్టి అంతా ఇళ్ళకి మోసుకోవడం మొత్తం చెరువులే. ఇంకా తర్వాత వాళ్ళు ఆ సీఎం పార్టీ వాళ్ళు వీళ్ళందరూ తిరిగేవాళ్ళు ఈ జనాభాని చూసి రోడ్లు గట్ట మట్టి గట్ట వేయించారు. ఇంకా వాళ్ళు అలాగే ఉండిపోయి కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కట్టించుకున్నారు, డబ్బులు లేని వాళ్ళు అమ్ముకున్నారు. ఇప్పుడు దాంట్లోనే ఆక్రమించుకున్న వాళ్ళు కూడా ఈ బాగు చేసుకొని అద్దెలకు ఇచ్చుకోవడం జరిగింది. ఒక ప్లాట్లోనే 3-4 గదులు చేయడం, 4,000కి 3,000కి అద్దెకి ఇచ్చుకోవడం అలాగుంటున్నారు. మొన్న ఏ పేరు పెట్టాలో తెలియక పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ కాలనీ అని పెట్టేశారు. ఏ సంవత్సరంలో పెట్టారు అది? అవి అసలు మాకు గుర్తులేవండి. అవన్నీ ఎన్ని సంవత్సరాల క్రితం? 40 సంవత్సరాల పైన అవుతుందండి. 40 సంవత్సరాల పైన. ఎందుకని పెట్టేసుకున్నారు అలా పేరు? ఏదొస్తే అది ఆ టైంలో పాకిస్తాన్ నుండి ఎక్కడికి ఎవరైనా వచ్చారు బర్మా వాళ్ళు అని అన్నారు కదా, వాళ్ళేననుకొని అలాగా కేకేయడం జరిగింది. అదే ఇది పాకిస్తాన్ కంట్రీ నుండి ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదండి. ముస్లిమ్స్ ఎవరైనా ఎక్కువ ఉంటారు? ముస్లిమ్స్ మేమే ఉన్నాం. అంటే వాళ్ళు ఉన్నారని చెప్పి పాకిస్తాన్ అని పెట్టారా? అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు అంటూ ఎవరు లేరు ఇక్కడ. మీకు తెలియదు ఎందుకు పెట్టారో తెలియదు. అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా మాకే తెలియదు. అంతే. బయట ఏమని చెప్పేవాళ్ళు మరి? మీరు బయటకి ఎక్కడికి మేము వెళ్తే అదే అనేవాళ్ళు అండి, పాకిస్తాన్ కాలనీ అనేవాళ్ళు. ఎలా చూసేవాళ్ళు అప్పుడు మనుషులు జనాలు? బాగానే అసలు ఆ తేడాలే ఉండేవి కాదు కదండి. తేడాలే ఉండేవి కాదు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భగీరథ కాలనీ ఎలా చూస్తారు? అది ఎలా ఉంది? బాగుందా? ఇంకా ఏమీ డెవలప్మెంట్ అవ్వలేదు కదండి. మామూలుగా ఇంకా రాలేదు కదా పేరు. ఇంకా వచ్చిందంటేనా? వచ్చిందంటారా? వారం క్రితమే పవన్ కళ్యాణ్ గారు చేంజ్ చేయడం. ఆయన రాలేదుగా, మాకు చెప్పలేదుగా. ఆయన రావసరలా. ఏ పేరు బాగుంది? అది బాగుందా ఇది బాగుందా? భగీరథ బాగుందిలేండి. అది ఎవరికి నచ్చేది కాదు, కాకపోతే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కదా, అందుకనే అలా ఉండిపోయింది. ఇది అయినా బాగానే ఉందిలేండి. మాకు కూడా ఈ కాలనీలో ఉంటున్నామంటే ఏ కాలనీ అమ్మ అన్నారు అనుకోండి, పాకిస్తాన్ కాలనీ అన్నారు. పాకిస్తాన్ కాలనీ ఏంటమ్మా ఇండియాలో అనేవాళ్ళు. అసలు వాళ్ళకి ఇండియా వాళ్ళకి ఎందుకు పడేదే కూడా మాకు తెలిసేది కదండి. అంతే, అలా పెరిగామంతే. మీ పేరు? లక్ష్మి అండి.
నా పెళ్ళైన కాడి నుంచి ఇక్కడే ఉన్నాం 38 సంవత్సరాలు మా పెళ్ళి అప్పటి నుంచి అలాగే ఉంది. మాదైతే అసలు కూలిపోయేలాగా ఉంటుంది పైన డాబా అచ్చపుర పట్టాలు లేవు ఏమీ లేవు. మా మాయగారి పేరుని ఇంటి పన్ను కరెంటు బిల్లే ఉంది. అప్పటి నుంచి పట్టాలు ఇస్తానంటున్నారు కానీ ఎవరు ముందుకు రావట్లా. మేమా వేసుకునే స్థితిలో లేము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నాకు పెళ్ళి మాది భీమవరం విజయవాడ పెళ్ళయింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ కాలనీ పాకిస్తాన్ కాలనీలో ఇలానే ఉంటుంది. అప్పుడు 10 రూపాయలు కూడా కట్టివారు మా మాయగారు, పట్టాలు ఇస్తాం అని. ఇప్పుడు వచ్చి ఏమీ లేదు. ఒక్కో ఇల్లు అయితే అసలు పడిపోయేలాగా ఉంటుంది. మా ఇల్లు అయితే స్లాబ్ ఊసలు కనబడతాయి. అదేలేండి కట్టి వదిలేసిన అలాగే ఉండిపోయింది. అప్పటి నుంచి అలాగే ఉన్నాయి స్లాబ్లు. వాన వస్తే ఎప్పుడు పడిపోతాయి అన్నట్టు ఉంటాయి. ఇప్పుడు కూడా అలానే ఉందా? ఇప్పుడు కూడా అలాగే ఉంది మా ఇల్లు. ఎన్ని సంవత్సరాలు అద్దెకి వచ్చామండి. చాలా వాళ్ళు ఉన్నారు వెళ్ళండి. ఇదే పేరా? ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు మీరు ఇక్కడికి? తెలీదండి, చాలా సంవత్సరాలు. ఇప్పుడు ఆ వరదలు పాకిస్తాన్ పేరేనా ఇక్కడ? అదే పేరు. వాళ్ళు అక్కడ సొంత ఇల్లు ఉన్నారు, వాళ్ళని అడగండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భగీరథ అని కాలనీ నేమ్ చేంజ్ చేశారు, తెలుసా మీకు? తెలుసు. భగీరథ కాలు వచ్చారు, చాలా టీవీ వాళ్ళు వచ్చారు, వచ్చి మాట్లాడి వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది ఖాళీ గురించా? మరి అదే ఖాళీ కానీ పాకిస్తానే వచ్చేస్తుంది. మాకు భగీరథ ఖాళీ రాట్లా, నోరు తిరగట్లా. భగీరథ ఖాళీ రాదు, పాకిస్తాన్ ఖాళీ వచ్చేసింది. అలవాటు అయిపోద్దిగా మాట్లాడుకుని ఎవరో కొంత చెబితే అలవాటు అయింది కానీ ఇది అలవాటు అయ్యేది. అలవాటు బయట ఎలా చెప్పుకునే వాళ్ళు మీది ఏ ఊరు అంటే ఎక్కడ ఏ కాలనీ అంటే పాకిస్తాన్ ఖాళీ అని చెప్పేవాళ్ళు. అప్పుడు ఎలా చూసేవాళ్ళు జనాలు? ఏమోనండి, అంత ఐడియా లేదు మనకి. అంటే గుర్తుపట్టే వాళ్ళు పాకిస్తాన్ కాలనీ ఎక్కడికి వెళ్ళినా, సెంటర్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా పాకిస్తాన్ కాలనీ అంటే తీసుకొచ్చి వదిలేస్తారు ఆటో వాళ్ళు. అంటే గుర్తు అది సొంత ఇల్లు వాళ్ళు అడగండి. అది కూడా నుంచి ఉందిగా. ఓకే, మేము 20 years నుంచి ఉంటాం. 20 years నుంచి అదే పేరా పాకిస్తాన్ కాలనీ? అదే పేరు. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది పడేవాళ్ళు అప్పుడు పేరు వాళ్ళు? అంటే పిల్లలకి పాస్పోర్ట్లకి వాటికి ఇబ్బంది పడేవాళ్ళు. అంటే పాకిస్తాన్ కాలనీ ఏంటి అని కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఆధార్ కార్డు మీద కూడా పాకిస్తాన్ కాలనీ అని ఉండదు? పాకిస్తాన్ మాదేమో పాకిస్తాన్ కాలనీ ఆపోజిట్ అని ఉంటుంది ఆధార్ కార్డులో, వాళ్ళదేమో పాకిస్తాన్ కాలనీ అని ఉంటుంది. ఇది కూడా మార్చారా మీరు? ఆపోజిట్ అంటే భగీరథ ఆపోజిట్ భగీరథ కాలనీ అని పెట్టాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేంజ్ చేశారు, తెలిసిందా విషయం? అదే కలెక్టర్ గారు కూడా అనౌన్స్ చేశారంట కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల అదే చేంజ్ చేయడం. ఎలా చూస్తారు అది? ఏంటిదండి అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? మంచిగా ఉంది. ఆ పేరు ఎలా ఉంది? భగీరథ బాగుందండి. అంటే కొంతమంది సొంత పేర్లు పెట్టుకుందామని చూసారులే కానీ అది కాకుండా ఇంకా భగీరథ కాలనీ అని పెట్టేశారు. ఇక్కడ ఒక ఆయన ఉంటారు సీతారామయ్య గారు అని, ఆయన మార్చారు, ఇంకా అదే పేరు పెట్టారు. ఆ పేరు ఇది కగ్గా సీతారామయ్య నా పేరు. ఇది ఎప్పుడూ 84లో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉండగా బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి ఏదో యుద్ధం వచ్చింది. వచ్చినప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా ఇండియా వాళ్ళు గో బ్యాక్ అంటున్నారు. అప్పుడు ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో ఇలా కట్టించారనమాట క్వార్టర్స్. ఈ మొత్తం 40 క్వార్టర్స్. 40 క్వార్టర్స్ కానీ అప్పటి నుంచి ఉంటున్నాం అట్టాగే. 40 క్వార్టర్స్ కట్టించిన తర్వాత 77లోనే ఇప్పుడు బాగా ఇది వచ్చింది. 87లో వరద వచ్చింది ఏరియాకి. వరద వచ్చినప్పుడు ఇది ఒక 4 అంగుళాల మెరక. 4 అంగుళాల మెరక అయితే అప్పుడు బోట్లు వేసుకొని తిరిగారు అధికారులు. తిరిగినప్పుడు ఇది మెరగ్గా ఉంది కాబట్టి ఉండేవాళ్ళని ఉండమన్నారు. అప్పుడు పాతగొడలోళ్ళు ఈ రోడ్లు ఎమ్మటి ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి కాపురాలు ఉండిపోయారు. ఇక కాపురం అలాగే ఉండిపోయారు. మళ్ళీ తర్వాత ఇక రోడ్లప్పుడు ఈ రోడ్లు ఈడ్లు ఏమీ లేవు. కొంచెం వానబడినా మోకాళ్ళలోకి వచ్చేది బురద. అట్లాగే కాపురాలు ఇక అలాగే ఉండిపోయారు. ఉన్న జనాలంతా అలాగే కాపురాలు జరుగుతున్నాయి, అలాగే ఉండిపోయారు. తర్వాత ఏమైందంటే డిపార్ట్మెంట్ వాళ్ళే కరెంటు, రోడ్లు, పంపులు ఇవన్నీ వేశారు. ఏ సంవత్సరంలో వేశారు? పన్నులు మాత్రం 2004లో దోనేపూడి మామూలుగా ఈ ఆక్రమణ అయిన తర్వాత ఉండిపోయిన తర్వాత వీళ్ళంతా ఒకసారి 92లో బహిరంగ ఏలంపాట పెట్టారు అధికారులు. పేపర్ ప్రకటించి బహిరంగ ఏలంపాట పెట్టారు. బహిరంగ ఏలంపాట పెడితే అప్పుడు సుబ్బరాజు గారు ఆ ఏలంపాటను ఆ ఏలంపాటను ఆపేశారు.
తర్వాత 2004లో మళ్ళీ సుబ్బరాజు గారు, దూనపూడి శంకర్ గారు పన్నులు వేయించారు, ఇంటి పనులు. తర్వాత ఈ పంపులు, తర్వాత రోడ్లు. 2012లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2012లో 2003లోపు 3 ఆధారాలు ఉన్న వాళ్ళకి పట్టాలు ఇస్తా ఉన్నారు. అప్పుడు 8 పట్టాలు వచ్చినాయి. గజానికి 87.5 ఏం కట్టించుకుని 8 పట్టాలు ఇచ్చారు. అంటే పవర్ఫుల్ పట్టాలు. గజానికి 87.5 కట్టించుకొని గవర్నమెంట్ ఇచ్చేసినట్టు మాకు. అప్పుడు 8 పట్టాలు వచ్చినాయి. ఏంటి 3 ఆధారాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకేదన్నా కరెంటు బిల్లే కానీ ఓటీటీ ఏదన్నా ఉంటే అలాగనమాట. అప్పుడు 8 పట్టాలు వచ్చినాయి. మళ్ళీ 2018లో బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది అప్పుడు 33 పట్టాలు వచ్చినాయి. 500 కట్టించుకున్నారు ఒక్కో దానికి, 33 పట్టాలు వచ్చినాయి. అది పరిస్థితి. పాకిస్తాన్ కాలనీ అనేది ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఆ దేశంలో యుద్ధాలు గురించి ఇక్కడికి వస్తుంటే పాకిస్తాన్ అని కాలనీ వాళ్ళ కోసం ఉన్నది పాకిస్తాన్ కాలనీ పేరు పడిపోయింది. పేరు పడింది కానీ రికార్డుల్లో లేదు. ఆధార్ కార్డు మీద కూడా అదే ఆధార్ కార్డులు అన్ని ఈ క్వార్టర్స్ల వరకు అన్నీ అయ్యే పడిపోయినాయి కానీ రికార్డుల్లో లేదు. అయితే చదువుకున్న పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఏంటి పాస్పోర్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది. చదువుకున్న పిల్లలు విదేశాలు వెళ్ళాలన్నా పాస్పోర్ట్ లాంటివి పాకిస్తాన్ కాలనీ అంటే మీకు ఇవ్వట్లా. అయితే డ్రైవర్లో ఒక 2 ఉన్నారు అన్నదమ్ములు. నవత ట్రాన్స్పోర్ట్ పెట్టినప్పుడు కొత్తగా స్టార్టింగ్లో ఉద్యోగాలు ఇస్తామని పేపర్ ప్రకటన ఇస్తారు. పేపర్ ప్రకటన ఇస్తే వీళ్ళు ఉద్యోగానికి పెట్టుకున్నారు. అందరికి ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఇద్దరికి రాలా, ఇద్దరికి ఆగిపోయింది. ఏంటంటే పాకిస్తాన్ కాలనీ ఏంటి ఇండియాలో అని ఆగిపోయింది. అప్పుడు ఇది మార్చాలి అని మొదలుపెట్టాం. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? ఒక 7 సంవత్సరాలు అవుద్ది. ఎవరు పట్టించుకోవాలా? నేను పవన్ కళ్యాణ్ గారు నిన్న చూసాం న్యూస్లో, 2 వారాల క్రితం భగీరథ కాలనీ అని చేంజ్ చేయడం జరిగిందని చెప్పి మొత్తం ఇండియా వైడ్ వస్తుంది న్యూస్. అది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? అయితే ఏంటంటే మేము పెట్టింది కాలనీ ఫస్ట్ 40 ఏళ్ళ మట్టి నేనే చూస్తున్నాను. మంచిగా చూస్తున్నారా? పన్ను కానీ ఏదన్నా పనులు ప్రెసిడెంటా మీరు? ఏ పార్టీకి వెళ్ళాలని పార్టీ అంటే ఏం లేదు. మాకు పనులు అవటం కోసం ఎవరు ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ వెళ్ళి మాట్లాడి పనులు చేసేవాళ్ళతో చేర్చుకోవటం. ఫస్ట్లో సిపిఐ వాళ్ళు ఆఫ్ చేశారు, తర్వాత కాంగ్రెస్లో 8 పట్టాలు ఇచ్చారు. బోండా ఉమ్మ గారు ఒక 33 పట్టాలు ఇచ్చాడు. అయితే ఈ ట్రబుల్ అవుతుంది కాబట్టి భగీరథ అని పేరు పెట్టి. అందరి పేరు ఎందుకు వచ్చింది భగీరథ అని ఎందుకు వచ్చింది? భగీరథ అని అంటే ఏదో ఒక పేరు పెట్టాలి కదా. ఈ గంగని పైనుంచి తీసిన భగీరథుడు. ఇప్పుడు ఒక దేవుడి పేరు పెట్టామనుకోండి, ఇంకో దేవుడి పేరు పెట్టామనుకోండి, కొంతమందికి తెలంగాణ మొత్తం కోపాలు వస్తాయి. అందుకని భగీరథుడు అంటే ఇక అది గంగని దించిన ముని కదా. దాని గురించి అందరూ అబ్జెక్షన్ ఎవరు పెట్టాం. కౌన్సిల్లో శాంక్షన్ అయింది. మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆటో పెట్టి పాకిస్తాన్ కాలనీని భగీరథ కాలనీగా మార్చడం జరిగింది అని అనౌన్స్ చేశారు. స్టాఫ్ను 3-4 పంపించి ఆధార్ కార్డులు మార్చుకోమని చెప్పారు. అంతా అలా జరిగింది. ఇప్పుడు బాగుందా పేరు? అది ఎవరు సజెస్ట్ చేశారు అంటారు? అది పేరు ఎవరు? మీరేనా సజెస్ట్ చేసింది పేరు? అది పేరు నేనే పెట్టింది, భగీరథ కాలనీ అని. అది ఏంటంటే భగీరథుడు గంగని తెచ్చాడు. ఇప్పుడు ఏదో శివపార్వతి కాలనీ అని పెట్టామనుకో హిందువులకు, దీంట్లో అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు. అందుకని అది ఇది కాకుండా గంగని తెచ్చాడన్న దాని మీద భగీరథ కాలనీ. అందరూ ఇక కాలనీ అంటే ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలే, గొడవలు లేకుండా అదే పైన న్యూస్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చేంజ్ చేయమని చెప్పి ఆర్డర్ చేశారని వచ్చింది. ఇక ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక అందరూ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఇక ఎవరన్నా చెప్పుకొని మాకు మాత్రం జరిగింది పని. హ్యాపీ మరి ఇప్పుడు మాకు హ్యాపీ. క్వార్టర్స్లో మొత్తం కూడా హ్యాపీ. ఎవరిని అడిగినా మాకు హ్యాపీ అంటున్నారు. అందుకు పవన్ కళ్యాణ్ వారికి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడున్న కలెక్టర్ గారికి ధన్యవాదాలు. కమిషనర్, కౌన్సిల్ మున్సిపాలిటీ కమిషనర్కి ధన్యవాదాలు. క్వార్టర్స్ తరఫున చెప్తున్నా. అట్లాగే మేయర్
ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రవణ రంగలపల్లి రవణ సొంత ఇల్లు ఇది మీది? సొంతిల్లేనండి. ఎప్పటి నుంచి? 2013లో వచ్చాం కొనుక్కొని. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఆ, పవన్ కళ్యాణ్ గారు పేరు మార్చారుగా భగీరథ కాలనీ అని. మార్చారు, అది పెట్టాము అప్లికేషన్. ఇదేమో ఈయనేమో వచ్చేసింది బయటికి. ఈయనకి సెలసిన అవ్వాల, నా సెలసిన అయింది. అంతకుముందు పాకిస్తాన్ అని పిలిచినప్పుడు మీకు ఇబ్బంది కదా? ఆధార్ కార్డు లేదు లేదు, ఏం ఇబ్బంది లేదు. మరి పాకిస్తాన్ ఖాళీ లేదు దాని మీద పేరు. అది అమలవ్వాలి కదండి, పెట్టారు కదా, అది అమలవ్వాలి కదా. ఏముందిలే, అది అమలవ్వాలి కదా. అది అందరికి ఆధార్ కార్డు మీద వస్తున్నాయి. నలుగు దృష్టిలో పడింది, మీడియా వాళ్ళు వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, బాగానే ఉంది. అది అమలవ్వాలి. అయింది కదా, చాలా మంది ఆధార్ కార్డులు మారినాయి. ఇంటి పట్టాలు ఇస్తానన్నారండి, ఇస్తానని మళ్ళీ పెట్టుకున్నారు. మళ్ళీ ఏమో ఇప్పుడేమో మీరే చేపించుకోండి రిజిస్ట్రేషన్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళారు, కాగితాలు మళ్ళీ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు అడిగితేనేమో మీరు రివర్స్ వచ్చేస్తుంది. రివర్స్ వచ్చి అంటే ఇక్కడే మంది కరెంటు బిల్లు కూడా వస్తుంది, ఇక్కడ గ్యాస్ బిల్ అన్నీ ఇక్కడే. గ్యాస్ బండ్ ఇది వస్తుంది, తర్వాత ఇంటి పన్ను కూడా అన్నీ ఇక్కడి నుంచే వస్తున్నాయి. మార్చాలన్నారు, మార్చాము, మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చింది. ఎందుకని అడిగారా మరి? మళ్ళీ పెట్టుకోమంటున్నారు, వెళ్తాం. సరే పెట్టుకోండి. ఎలా ఉంది పేరు? అయితే సంతోషం మీకు? మాది పక్క అదే, భగీరథ సంతోషం. పక్క అదే మాది జనసేన. ఎలా చేస్తారు? గుర్తించి మీ కాలనీ గుర్తించి మార్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది, బాగుంటుంది. అందరికీ బాగుండాలి, మనం బాగుంటే కాదు, అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. అందులో సంతోషం అయితే అంతా సంతోషమే. అది మార్చడం అందరికీ సంతోషం. రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను అని అన్నారు, అది ఒకటేనండి కొద్దిగా లోటు. చెప్తాలే అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఇది మిలిటరీ కాలనీ అంటారు కొంతమంది. మిలిటరీ కాలనీ పాకిస్తాన్ అంటున్నారు. పాకిస్తాన్ కాలనీ అదే, మిలిటరీ కాలనీ అనే అదే. ఇప్పుడు పేరు మార్చారు కదా భగీరథ కాలనీ. బకీర్ కాలనీ అని పెట్టారు ఈ మధ్యన. అదే పవన్ కళ్యాణ్ గారు చూసి మార్చారంటే ఇది. ఏమన్నా ఇక్కడ రాలేదండి ఆయన. ఏది బాగుంది పేరు? పాకిస్తాన్ కాలనీ. ఏదో ఒకటి చేద్దాం మరి, అది వచ్చే చాలు. పాకిస్తాన్ కాలనీ అంటే మీరు పాకిస్తాన్ నుండి వచ్చారని చెప్పి అనుకుంటున్నారు జనాలు. అనుకుంటారు మరి, ఏమంటారు? అందరూ బాగుండాలి బా, సభ్య అచ్చరేనా సాయిబులు అంటే తెలుగు మాటలు గమ్మున రాదు, భాషలో చెప్పాలంటే చెప్పేస్తాను. అల్లా అచ్చరకన సౌబర సయాద్దాను. ఇక్కడ మన జనసేన పార్టీ విజయవాడ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఇది ఎప్పుడు పెట్టారు, అసలు పేరేంటి డీటెయిల్స్గా ఆయన చెప్తారు. సార్ చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు కామల సోమనాథం, విజయవాడ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ వీడియో ముఖంగా తెలియజేయడం పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడో 1971, 72లో వలసకు వచ్చిన వాళ్ళు కొంతమంది బర్మా వాళ్ళు వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ కాలనీ అని ఇక్కడ ఒక పేరు పెట్టుకున్నారు. రాను రాను వాళ్ళు వెళ్ళిపోయి మిగతా తరాలు వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. అంటే వేరే రకంగా కాదు, ఆధార్ కార్డులో కానీ ఇంకా రేషన్ కార్డులో కానీ పాకిస్తాన్ కాలనీ అంటే ఎవరికన్నా చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు. ఇలాంటి తరుణంలో ఒకసారి కౌన్సిల్లో కూడా పెట్టారు. పెడితే మేయర్ గారు ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అన్నారు. మరి దాని గురించి ఏమైందో కానీ పూర్తిగా సమాచారం లేదు. ఈలోపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ పాకిస్తాన్ కాలనీ అనే విషయం చేరింది. ఆయన మొన్న ఈ మధ్య రీసెంట్గా ఈ పాకిస్తాన్ కాలనీని భగీరథ కాలనీగా పేరు నామకరణం చేయటం జరిగింది, దానికి సహకరించడం జరిగింది. దానికి ఈ 62వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. ఒక దేశభక్తి నాయకుడు అయ్యండి మా కాలనీకి భగీరథ కాలనీ అని పెట్టడం చాలా సంతోషదాయకం అని చెప్పి మాకు చెప్తా ఉన్నారు. అలాగే వాళ్ళు కూడా కొన్ని సమస్యలు తీసుకొస్తూ ఉన్నారు. 20 గజాల్లో కొంతమంది నివాసం ఉంటున్నారు, అందులో 2 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలు ఉంటున్నాయి. వాటి గురించి కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళమని కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. మీ మీడియా ద్వారా కూడా కూటమి ప్రభుత్వానికి వాళ్ళ బాధల్ని, వాళ్ళకి కావాల్సిన రిజిస్ట్రేషన్ సౌకర్యాలని చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.